ఈ సీజన్లో వివాదాలతోనే ముంబై కెప్టెన్గా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ఛాన్స్ కోల్పోనున్నాడా? పరిస్థితి చూస్తే అలానే ఉంది. ఇప్పుడు పాండ్యా పూర్తిగా ఫిట్గా లేకుండానే మ్యాచ్లు ఆడుతున్నాడని, అందుకే బౌలింగ్కు కూడా సరిగ్గా రావట్లేదని మాజీలు చేస్తున్న గోలతో టీమిండియా మేనేజ్మెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఇకపై హార్దిక్ పాండ్యా ప్రతి మ్యాచ్లోనూ బౌలింగ్ చేయాలని ఇంటర్నెల్లో ఒక అల్టిమేటం జారీ చేసింది. అది నిజమే అని నిన్న మ్యాచ్లో చూస్తే అర్థమవుతుంది. మీడియా సర్కిల్స్ మాత్రమే వచ్చిన విషయాన్ని కామెంటేటర్లు కూడా ప్రస్తావించారు. అంటే పాండ్యా వరల్డ్ కప్ ఆడితే అది ఆల్ రౌండర్ కోటాలో ఆడాలి. ఎంత వైస్ కెప్టెన్ అయినా అతన్ని కేవలం బ్యాటర్ గాను లేదా స్పెషలిస్ట్ బౌలర్ గాను కన్సిడర్ చేసి తీసుకునే స్పేస్ ఇప్పుడు టీమిండియాలో లేదు. కానీ పాండ్యా తన ఫామ్ లేమిని యథావిధిగా కొనసాగిస్తూ వచ్చాడు. నిన్న బ్యాటింగ్ లో పంజాబ్ మీద 10 పరుగులే చేసిన పాండ్యా బౌలింగ్ లో 4 ఓవర్లు వేసి 33 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఇది పర్లేదు అనిపించినా ఆ 4 ఓవర్లు వేయడానికి చాలా స్ట్రగుల్ అవుతూ కనిపించాడు. విపరీతమైన ఆయాసంతో పిచ్ పైనే కూలబడి రెస్ట్ తీసుకుంటూ కనిపించాడు పాండ్యా. అంపైర్ల దగ్గరికి వెళ్లి పరిశీలించాడు కూడా. అంటే పూర్తి ఫిట్నెస్ లేకుండానే పాండ్యా మ్యాచ్ లో ఆడేస్తున్నాడని నిన్న మ్యాచ్ చూస్తే అర్థమవుతోంది. ఈ సీజన్ లో పాండ్యా గణాంకాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. 7 మ్యాచ్ల్లో 141 పరుగులు మాత్రమే చేశాడు. అడపాదడపా బౌలింగ్ చేస్తూ 4 వికెట్లు మాత్రమే తీశాడు.